వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడర్. నేను మీ యజ్ఞమూర్తి. మహేష్ ఖలేజా మే 30వ తేదీ రిలీజ్ కాబోతోంది. మనందరికీ తెలుసు సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే 31వ తేదీ. ఆ సందర్భంగా అభిమానులందరినీ కూడా అలరింపచేసే విధంగా, ఆనందింపచేసే విధంగా ఒకరోజు ముందుగా ఖలేజాని మన ముందుకు తీసుకువస్తున్నారు. 2010లో మొదటిసారి ఖలేజా విడుదలైనప్పుడు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గానే రిజల్ట్ను చూపించింది. కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఈ మధ్యలోనే అంటే రీసెంట్గా ఆ సినిమా నిర్మాతలో ఒకరైనటువంటి సింగమనల రమేష్ బాబు మహేష్ ఖలేజా గురించి కూడా మాట్లాడారు. ఆ సినిమాతోటి మాకు డబ్బులు రాలేదని కూడా ఆయన చెప్పారు. కానీ మహేష్ పర్ఫార్మెన్స్ పరంగా, త్రివిక్రమ్ ఆ సినిమాని రూపొందించినటువంటి ఆ స్టైలిష్ మేకింగ్ పరంగా ఆ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. నిజానికి అప్పటికంటే ఆ రోజుల్లో కంటే ఈ రోజుల్లో కనుక ఆ సినిమా విడుదలైతే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ని గెలిచేది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇప్పటి వరకు కూడా టాలీవుడ్లో రిలీజుల పరంగా అంటే రీసెంట్ టైమ్స్లో, ఎప్పుడో పాతకాలంలోకి వెళ్లకుండా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి తెలుగు సినిమాల్లో టాప్ పొజిషన్లో ఉంది మహేష్ బాబు మురారి సినిమా. గ్రాస్ పరంగా అది 8,90,00,000 రూపాయలని వసూలు చేసింది. దాని తర్వాత ప్లేస్లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఉంది. అది 8 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. టాప్ 5లో చూసుకున్నప్పటికీ కూడా మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కూడా ఈ టాప్ 5లో ఉండటం అనేది ఇంకొక విశేషం. ఇప్పుడు ఓవరాల్గా అంటే ఓపెనింగ్ పరంగా చూసుకుంటే గబ్బర్ సింగే రికార్డు మొదటి రోజు. కానీ ఇప్పుడు ఆ గబ్బర్ సింగ్ రికార్డును కూడా దాటబోతూ ఉందని చెప్పేసి ఖలేజా మనకి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు మే 27వ తేదీ, ఇంకా 3 రోజులు ఉంది రిలీజ్కి టైము. కానీ ఈ లోపలే ఆ సినిమాకి అంటే ప్రీ సేల్స్ పరంగా కూడా ఇప్పటికే ఆ రికార్డుల్ని సృష్టిస్తూ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ 4 కోట్ల రూపాయల పైనే గ్రాస్ దాటేసింది అని కూడా చెప్తున్నారు. ఈవెన్ ఓవర్సీస్లో అంటే అమెరికాలో కూడా చాలా మంచి ప్రీ సేల్స్ సాధిస్తూ ఉంది అని చెప్పేసి మనకి ఆ ప్రత్యంగిరా సినిమాస్ ఎవరైతే యుఎస్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటే అంటే ఓపెనింగ్ పరంగా చూసుకున్నా, అలాగే ఓవరాల్ గ్రాస్ పరంగా చూసుకున్నా కానీ మహేష్ ఖలేజా సినిమా ఖచ్చితంగా సరికొత్త రికార్డుల్ని సృష్టించడం ఖాయమని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంటూ ఉన్నాయి. ఒక్కసారి మనం ఆ సినిమా రిలీజ్ అయిన టైంలోకి వెళితే నాకు సంబంధించినంతవరకు నేను ఆ జ్ఞాపకాలు ఇంకా నాకు బాగా గుర్తున్నాయి. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి మొట్టమొదటి ఇంప్రెషన్ ఏంటంటే అంతకుముందు సంవత్సరం విడుదలైనటువంటి రాజమౌళి సినిమా మగధీర, దాన్ని ఆ పోలికలతోటి ఈ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ని మలిచారు అనేటువంటి ఒక విమర్శ వచ్చింది. అది నిజం కూడా. ఎందుకంటే మగధీరలో ఆయన మనకి జడలతోటి ఒక తాంత్రికుడి వేషంలో రావు రమేష్ కనిపిస్తాడు. సేమ్ అదే యాక్టర్ మళ్ళీ ఈ సినిమాలో కూడా అదే తాంత్రిక వేషంలో మనకి ఈ సినిమాలో కనిపించడం, ఆయన డైలాగులు కూడా ఆల్మోస్ట్ ఆ సిమిలారిటీతో ఉండటం, ఆ క్యారెక్టరైజేషన్ అలాగే ఉండటంతో ఆ క్యారెక్టర్ పరంగా మాత్రం ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంది. పైగా ఇది తీసుకెళ్ళి ఎక్కడో రాజస్థాన్లోని పాలి అనే ఒక ఊళ్ళో జరిగినట్టుగా ఈ కథను సృష్టించడం కూడా, ఆ నేటివిటీ పరంగా కూడా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేదేమో అనుకున్నంతగా అనేటువంటి అభిప్రాయం ఆ రోజు కలిగింది. సో అదే కనుక అది ఇక్కడ ఏ తెలుగు ప్రాంతంలోని అక్కడే ఆ బ్యాక్గ్రౌండ్లో కనుక తీసి ఉన్నట్లయితే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేవాళ్ళు ప్రేక్షకులు అనేటువంటి అభిప్రాయం కలిగింది. సో ఇందులో ఫస్ట్ టైము మహేష్ బాబు, అనుష్క జోడీగా నటించారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు అల్లూరి సీతారామరాజు. సో ఆ అల్లూరి సీతారామరాజు అనే సినిమా సూపర్ స్టార్ కృష్ణకి ఎంత గొప్ప పేరు సంపాదించి పెట్టిందో చాలామందికి తెలిసిందే. కృష్ణ ఫిల్మోగ్రఫీలోనే
నెంబర్ 1 ఫిలింగా చెప్పుకునేదే అల్లూరి సీతారామరాజు. అంటే ఒక ఎవర్ గ్రీన్ ఫిలింగా ఆ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమాలో ఒకటిగా నిలిచిపోయింది. మరి ఆ పాత్ర పేరుతోటి ఇందులో కథానాయకుడిగా మహేష్ మనకు ముందుకు వచ్చాడు. పైగా ఇందులో తను చాలా బాగా ఎంటర్టైన్మెంట్ని పండించాడు, చాలా కామెడీని పండించాడు. హీరోయిన్ అనుష్కతో వచ్చే సన్నివేశాల్లో అయితే హిలేరియస్గా ఆ సన్నివేశాలు వచ్చాయి. అందులో పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంది మహేష్ బాబుది అని చెప్పేసి చెప్పుకున్నారు. అలాగే ఒక సునీల్ క్యారెక్టర్ కానివ్వండి, అంటే సునీల్ క్యారెక్టరే మహేష్ బాబుని ఆ రాజస్థాన్ ప్రాంతానికి, ఆ పాలి ప్రాంతానికి తీసుకెళ్ళటం. ఒక ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త, దుర్మార్గుడైన పారిశ్రామికవేత్త ఆ పాలి గ్రామాన్ని మొత్తం తను దురాక్రమణ చేయాలని ప్రయత్నించినప్పుడు దాని నుంచి కాపాడుకోవడం కోసం ఒక దైవాంశ సంభూతుడైనటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా వస్తాడు మన ఊరికి అని నమ్మినటువంటి ఆ ఊరు పెద్ద రావు రమేష్ క్యారెక్టర్. సో సిద్ధ అనేటువంటి ఒక పాత్ర దాన్ని షఫీ చేశాడు. అతన్ని అన్వేషించమని చెప్పి అసలు పంపడం, ఈ సీతారామరాజును చూసిన తర్వాత ఇతనే మనకు కావాల్సినటువంటి, ఇతనే దేవుడు అని చెప్పి సిద్ధ నమ్మటం, తను ఎలాగో తన ఊరికి ఆ పాలి గ్రామానికి అతన్ని తీసుకురావటం, వాళ్ళందరూ కూడా అతను చూడటంతో ఆ సిమ్టమ్స్, అంటే దేవుడు వచ్చాడు అన్నట్టుగా ఆ సిమ్టమ్స్ క్రియేట్ అవటం అక్కడ. సో వాళ్ళందరూ కూడా అతన్ని దైవాంశ సంబుద్ధిలో చూడడం, నేను దేవుని కాదని చెప్పేసి సీతారామరాజు అతను తప్పించుకోవాలని ప్రయత్నం చేయటం, చివరికి అతనికి తెలియకుండానే అతను మంచి చేయటం. సో చివరికి ఆ విలన్ని అంతమొందించడంతో ఈ సినిమా పూర్తవటం. సో నిజంగా ఆ తీసినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో సినిమాని, ఆ సన్నివేశాన్ని కల్పించినటువంటి విధానం ఖచ్చితంగా ఆ మగధీర ఆ పోలికలు, ఆ పాత్ర కనుక రావు రమేష్ చేసిన పాత్ర కనుక లేనట్లయితే ఇంకా బాగా ఈ సినిమా వచ్చి ఉండేది. పైగా ఒక ఊరిలో ఒక పాలి అని ఎక్కడో రాజస్థాన్ గ్రామంలో అదంతా కూడా డ్రైగా కనిపించడం, ఆ ఏరియా అంతా కూడా. ఇది కూడా కొంత నెగిటివిటీని సృష్టించిందని చెప్పాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా శాటిలైట్ ఛానల్స్లో వచ్చిన ప్రతిసారి జనం చాలా బాగా ఆదరిస్తూ వచ్చారు, మంచి టీఆర్పీలు వస్తూ వచ్చాయి. అలాగే ఓటీటీలో కూడా దీన్ని చాలా బాగా జనం చూశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ థియేటర్లకి వస్తూ ఉంటే అందరూ కూడా మహేష్ ఫ్యాన్స్ అందరూ కూడా మరోసారి థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద ఆ సినిమాని చూడటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరో 3 రోజుల్లో ఆ సినిమా రాబోతూ ఉంది. సో ఖచ్చితంగా మొదటిసారి ఏదైతే మైనస్ పాయింట్లు ఏవైతే అప్పుడు అనుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు నిజం చెప్పాలంటే అవే ప్లస్ పాయింట్లుగా మారాయని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇంత గ్యాప్ రావటం వల్ల మరి 15 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ మహేష్ కలేజా సో ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందంటే రిలీజ్ సినిమాల పరంగా ఖచ్చితంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. మహేష్ మరోసారి ఆ పరంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తాడని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. మరో 3 రోజుల్లో సో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకి స్పష్టం కానున్నది.